ఈరోజు కథ చిలుక పలుకులు. ఒక అడవిలో రావి చెట్టుపై చిలుక తన ఇద్దరి పిల్లలతో హాయిగా సంతోషంగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో చిలుక గూడు పడిపోయి తల్లి చిలుక చనిపోయింది. అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి ఒక చిలుక పిల్ల దొరికింది. మరొక పిల్ల సమీపంలోని ముని ఆశ్రమంలో పడిపోయింది. ఆ చిలుక పిల్లను ముని బాలకులు చేరదీశారు. కొంతకాలానికి అవి పెరిగి పెద్దయ్యాయి. ఒకరోజు ఆ ప్రాంత రాజు అటుగా వెళ్తూ ఉండగా వేటగాడి వద్ద పెరిగిన చిలుక రాజును చూసి ఎవరో వస్తున్నాడు అని తరిమేయండి వాడిని అంటూ అరిచింది. రాజుకు ఆ చిలుకపై అసహ్యం వేసి ముందుకు కదిలాడు. కొంత దూరం వెళ్ళేసరికి ముని ఆశ్రమం కనిపించింది. అక్కడ ఉన్న చిలుక రాజును చూసి, దయచేయండి మహారాజా, మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం అని ఆహ్వానించింది. అప్పుడు రాజు, ఈ రెండు చిలుకలు చూడటానికి ఒకేలా ఉన్నాయి, కానీ వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అన్నాడు. దానికి ఆ చిలుక, వాడు నా తమ్ముడే మహారాజా, వేటగాడి వద్ద పెరగడం వల్ల అలా మారిపోయాడని చెప్పింది. ఈ కథలోని నీతి, పెరిగిన వాతావరణం బట్టే ప్రవర్తన ఉంటుంది. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.